ఫ్రెండ్స్ బడ్జెట్ మొబైల్స్ కావాలంటే మార్కెట్‌లో చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఎన్ని బ్రాండ్స్ ఉన్నప్పటికీ మనకి ఇండియన్ బ్రాండ్ కావాలి అంటే అక్కడ కేవలం లావా మాత్రమే ఉందనమాట. లావా ఇండియన్ బ్రాండ్ అని చెప్పడం అని కాదు. మామూలుగా బడ్జెట్‌లో తీసుకొచ్చే మొబైల్స్‌లో కూడా ప్రీమియం ఫీచర్స్‌ని అయితే ఇస్తది. అంటే యాడ్స్ లేకుండా మొబైల్ ఫోన్స్‌ని తీసుకురావడం, అలాగే బ్లోట్‌వేర్ లేకుండా బ్యాక్ సైడ్ మన గ్లాస్ బాడీ, అలాగే చూడడానికి కూడా ఆకర్షణీయంగా వీళ్ళు మొబైల్స్‌ని అయితే తీసుకొస్తూ ఉంటారు. సో, అలాంటి మరో మొబైల్‌ని అయితే ఈరోజు మనం అన్బాక్స్ చేయబోతున్నాం. అదే లావా బ్లెజ్ 3 5G. సో ఇదొక 5G మొబైల్ అనమాట. అండర్ బడ్జెట్‌లో మనకి ఈ మొబైల్ అయితే రాబోతుంది. రూ. 9,999కి ఈ మొబైల్‌ని లావా అయితే లాంచ్ చేసింది. సో ఈ మొబైల్ అన్బాక్స్ చేసి మొబైల్ ఎలా ఉంది అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. మొబైల్ ఫోన్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకి 2 కలర్స్ అయితే ఉంటాయి. గ్లాస్ బ్లూ, మరోటి గ్లాస్ గోల్డ్. బ్లూ అండ్ గోల్డ్ అంటున్నారు గానీ గోల్డ్ చూడడానికి ఏమో లైట్‌గా వైట్ లాగా అనిపిస్తుంటది. బ్లూ చూడడానికేమో బ్లాక్ లాగా అనిపిస్తది. మన దగ్గర బ్లాక్ కలర్ అయితే ఉందన్నమాట. సో ఇటు పక్కన ప్రౌడ్‌లీ ఇండియా అని చెప్పి రాసుంటది. మరో పక్కన ఫ్రీ సర్వీస్ ఇన్ హోమ్ అని చెప్పి రాసుంటది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇందులో మనకి వైబ్ లైట్ అయితే ఉంటుంది. ఈ లైట్ ప్రత్యేకత అయితే ఉంది, అది చెప్తాను. అలాగే మీడియాటెక్ డెమెన్సిటీ 6300 ప్రాసెసర్, 128 జీబీ యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ టైప్, 6.56 ఇంచెస్ డిస్ప్లే, డ్యూయల్ కెమెరా సెటప్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, క్లీన్ ఆండ్రాయిడ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుందని చెప్పి స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేస్తున్నాయి. అక్కడ మనకి మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుంది అనమాట. ఇక బాక్స్ ఓపెన్ చేసి చూస్తే స్టార్టింగ్లో మీకు ఇంకో బాక్స్ లాంటిది ఉంటుంది. ఇందులో మీకు టీపీయూ కేస్ అయితే ఉంటుంది. ఇది ట్రాన్స్పరెంట్ టీపీయూ కేస్. ఇక 24 అవర్స్ ఫ్రీ సర్వీస్ ఇట్ హోమ్ కార్డ్ అయితే ఒకటి ఉంటుంది. సో 24 అవర్స్ మనకి సర్వీస్ ప్రామిస్ అయితే వీళ్ళు చేస్తున్నారు. ఇక సిమ్ ఎజెక్టర్ పిన్ ఒకటి ఉంటుంది. టైప్ సి కేబుల్ అయితే ఇస్తారు. ఫైనల్గా 18 వాట్ ట్రావెల్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మొబైల్ వచ్చేసరికి మీకు 5000 ఎంహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది. సో 5000 ఎంహెచ్ బ్యాటరీ అంటే సో చెప్పాల్సిన అవసరం లేదు, ఫుల్ డే అయితే మీకు ఛార్జింగ్ వస్తుంది. ఈ ఛార్జర్ యూజ్ చేసి మనం ఛార్జ్ చేసామంటే ఈజీగా 2 అవర్స్ దగ్గర టైం అయితే పడుతుంది అనమాట ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఇంకా మొబైల్ ఫోన్ విషయానికి వస్తే మనకి మొబైల్ ఫోన్ ఇది బాక్స్ ఫ్రేమ్తో వస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీలింగ్ కూడా బాగుంటుంది, పర్వాలేదు. కొంచెం ఎడల్పు ఉన్నట్టుగా ఉంటుంది. ఈ 2 ఫింగర్స్ మనకి టచ్ అయితే అవ్వట్లేదు. అలా అని చెప్పేసి పెద్ద మొబైల్ అయితే కాదు. మొబైల్ థిక్నెస్ కూడా మీకు 8.6 mm థిక్నెస్ అయితే ఉంటుంది. దాదాపుగా 200 గ్రాముల వరకు మీకు వెయిట్ అయితే ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ ఇది మీకు గ్లాస్ బాడీతో అయితే వస్తుంది అనమాట. గ్లాస్ ఏం గ్లాస్ అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. షైనీగా ఉంటుంది. చెప్పాను కదా ఇది బ్లూ కలర్, బట్ గ్లాసీ బ్లూ అంటున్నారు. బట్ ఇది చూడడానికి అయితే మాత్రం మనకి బ్లాక్ కలర్ లాగైతే అనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ 2 ఫ్లాష్ లైట్లు అయితే కనిపిస్తాయి. ఒకటి వచ్చేసరికి మెయిన్ ఫ్లాష్ లైట్ టాప్లో ఉంటుంది. ఇక బాటమ్ సైడ్ వైబ్ లైట్ అని చెప్పి ఒక లైట్ని అయితే తీసుకొచ్చారు. ఈ లైటింగ్ మనకి అటు వామ్ గాను అలాగే కోల్డ్ గాను తీస్తుంటుంది. అంటే ఇది మీరు వివోలో అయితే చూస్తుంటారు, అక్కడ ఆరా లైట్ అని చెప్పి అయితే వాళ్ళు తీసుకొస్తుంటారు కదా, అటువంటి ఫీచర్ అయితే మీకు ఈ లైట్లో అయితే ఉంటుంది. అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో అండర్ 10,000లో మనకి ఇటువంటి ఫీచర్ని వీళ్ళు తీసుకురావడం ఓకే, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది అయితే తెలీదు. ఇక చుట్టూ ఫ్రేమ్ మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్ అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. ఇదే పవర్ బటన్ మనకి ఫింగర్ ప్రింట్కి అయితే యూజ్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ మీకు యాక్యురసీ బాగుందన్నమాట. స్పీడ్ కూడా బాగానే ఉంది, చక్కగానే అన్లాక్ అయితే అవుతుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్తో కంపేర్ చేస్తే ఫేస్ అన్లాక్ కొంచెం డిలే అయితే ఉంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అలాగే సెకండరీ స్పీకర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. ఈ మొబైల్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇక లెఫ్ట్ సైడ్ సిమ్ స్లాట్ ఉంటుంది. ఇది హైబ్రిడ్ స్లాట్. 2 సిమ్ కార్డులు ఎట్ ఎ టైం యూజ్ చేయొచ్చు, లేదంటే ఒక సిమ్ కార్డ్ని ఒక మెమరీ కార్డ్ని యూజ్ చేయగలరనమాట. మెమరీ కార్డు పెట్టుకొని మీరు 1 TB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేయగలరు. ఇక సిమ్ స్లాట్కి చుట్టూ గ్యాస్కెట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్ అయితే ఐపీ రేటింగ్ వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ IP54 రేటింగ్తో రావచ్చు అనుకుంటున్నాను. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, 3.5 ఆడియో జాక్ అయితే ఇస్తున్నారు. ఇక ఫ్రంట్ డిస్ప్లే వైపుకి వచ్చేస్తే ఈ డిస్ప్లే మీకు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. సెంటర్ పంచ్ హోల్ అయితే ఉంటుందన్నమాట. చుట్టూ బెజల్స్ ఓకే, మరి ప్రైస్ బట్టి చూస్తే ఓకే పెద్దగానే ఉన్నాయి. బాటమ్ సైడ్ చిన్ను మనకి బెజల్స్తో కంపేర్ చేస్తే కొంచెం పెద్దగానే ఉంది అని చెప్పొచ్చు. నేను అనుకోవడం స్క్రీన్ టు బాడీ రేషియో దాదాపుగా 80% 82% ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. ఇక మొబైల్లోని డిస్ప్లే చూస్తే మనకి 6.56 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. ఇది 8-బిట్ డిస్ప్లే, అంటే 16 మిలియన్స్ కలర్స్ అయితే ఉంటాయి. 90 హెర్ట్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. వైడ్ 1 L1 సపోర్ట్ అయితే వీళ్ళేమి ప్రొవైడ్ చేయలేదు. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మీరు హెచ్డీలో అయితే వాచ్ చేయలేరు. యూట్యూబ్లోని వీడియోస్ మీరు 2Kలో అయితే వాచ్ చేయొచ్చు అనమాట. ఓవరాల్గా మనకి డిస్ప్లే క్వాలిటీ చాలా యావరేజ్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ప్రైస్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఓకేగా మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే ఉంటుంది. ఇక ఆడియో అవుట్పుట్ విషయానికి వస్తే మీకు లౌడ్నెస్ బాగుందని చెప్పొచ్చు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డైరెక్ట్గా మనకి డెడికేటెడ్ స్పీకర్ని అయితే ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. హైరీస్ కానీ డాల్బీ అట్మాస్ లాంటి సపోర్ట్ అయితే ఏమీ ఉండదు. 3.5 ఆడియో జాక్ ఇచ్చారు కాబట్టి వైర్డ్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి FM రేడియో కూడా ఇస్తున్నారు. సో FM రేడియోని అయితే వినొచ్చు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డెమెన్సిటీ 6300 6 nm ప్రాసెసర్ అయితే ఇందులో ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ టైప్, LPDDR4X ర్యామ్ టైప్తో అయితే
వస్తుంది. మనకి ఇందులో సింగిల్ స్టోరేజ్ వేరియంటే ఉంది. 6 జీబీ ర్యాము, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇందులో మళ్ళీ ఇంకో 6 జీబీ వరకు వర్చువల్ ర్యామ్‌నైతే ప్రొవైడ్ చేస్తున్నారు. గేమ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే యాక్చువల్‌గా హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఫుల్ హెచ్‌డీ అయితే కాదు. 90 హెర్ట్జ్ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. సో నేనేమనుకున్నానంటే గేమ్ ఎక్స్‌పీరియన్స్ అంత బాగోదనుకున్నాను. బట్ నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దాని మీద గేమ్ ఎక్స్‌పీరియన్స్ అయితే బావుందనమాట. మెయిన్‌లీ చూసుకుంటే ఎవరైతే జీరో వాడి సో హెవీ గేమ్స్‌ని ఆడుతూ ఉంటారో సో అక్కడ మీకు జీరో పనితనం కూడా చక్కగా ఉంది. అసలు యాక్చువల్‌గా ఈ కైండ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్‌లో మనకి జీరో అంత యాక్యురేట్‌గా పనిచేయదు. అంటే ఈ ప్రైస్‌లో చూసుకుంటే బాగుందని చెప్పొచ్చనమాట జీరో. అలాగే హెవీ గేమ్స్‌ని మీరు లో గ్రాఫిక్స్‌లో చక్కగా ఆడుకోవచ్చు. ఫ్రేమ్ డ్రాప్స్, ల్యాగ్స్ అయితే లేవు గానీ మీరు ఎక్కువ సేపు ఆడతారనుకుంటే అక్కడ ఖచ్చితంగా మీకు ఫ్రేమ్ డ్రాప్స్ అండ్ ల్యాగ్స్ అయితే కనిపిస్తాయి. మొబైల్ హీటింగ్ ఎక్కువగా లేదు. బట్ మీరు ఆడుతున్నప్పుడు మాత్రం గ్లాస్ బ్యాక్ వల్ల అనుకుంటా కొద్దిగా వామ్ అయితే అనిపిస్తుంది. ఓవరాల్‌గా మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు ఈ మొబైల్‌తో. బట్ ఒకసారికి ఎక్కువ సేపు ఆడడానికి అయితే కుదరదు. ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ అపర్చర్ 1.8తో వస్తే సెకండరీ కెమెరా 2 మెగా పిక్సెల్ ఇది మ్యాక్రో సెన్సార్. ఫ్రంట్ కెమెరా 8 మెగా పిక్సెల్‌తో అయితే వస్తుంది. ఇక బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 2K 30 ఫ్రేమ్స్‌లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. 10x వరకు జూమ్ కూడా సపోర్ట్ అయితే ఉంది. డ్యూయల్ వ్యూ వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా మీకు బ్యాక్ కెమెరాకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే బ్లాగర్స్‌కి అయితే ఇది యూజ్ అవుతుందన్నమాట. ఇక ఫ్రంట్ కెమెరా 1080p 30 ఫ్రేమ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మీకు ఫ్రంట్ కెమెరా కూడా జూమ్ అయితే వీళ్ళు ఇస్తున్నారన్నమాట. ఫోటోస్‌లోను అలాగే వీడియోస్‌లోను 4x వరకు జూమ్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. అలాగే ఫోటోస్‌ని కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఇక అలాగే కెమెరాలో మరికొన్ని ఫీచర్స్ ఇచ్చారు. అక్కడ నైట్ మోడ్ ఉంటుంది. ఫోటోస్, ఫిల్మ్, పోర్ట్రైట్, బ్యూటీ. ఇక మోర్‌లో మీకు డాక్యుమెంట్ కనెక్షన్, గ్రూప్ ఫోటో, ఏఐ ఎమోజీ, గిఫ్, ప్రో వీడియో, స్పోర్ట్స్, డ్యూయల్ వ్యూ వీడియో, ప్రో మోడ్, పనోరమా, యూహెచ్‌డి, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్ ఇవైతే ఇస్తారు. ఇక కెమెరా క్వాలిటీ ఎలా ఉందంటే ఇక్కడ మీకు శాంపిల్స్ చూపించాను కదా! సో ప్రైస్‌ని దృష్టిలో పెట్టుకొని చూసుకుంటే మనకి ఓకే డీసెంట్ ఫోటో అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. అలాగే ఈ ప్రైస్‌లో మనకి ఏమి పెద్ద కెమెరా ఫోన్స్ అయితే ఏమి రావు. ఇక అలాగే వైబ్ లైట్ అని చెప్పి వీళ్ళు ఒక లైట్‌ని ఎక్స్ట్రా ఇస్తున్నారు కదా! ఈ లైట్‌తో ఏంటి ఉపయోగం అంటే మీకు ఏదో ఎఫెక్ట్‌తో ఫోటోస్ తీసుకోవాలి అనుకుంటే ఈ లైట్ అయితే యూజ్ అవుద్ది. యాక్చువల్‌గా ఇదంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. దాంతో పెద్ద ఉపయోగం అయితే ఉండదు. కావాలంటే ఈ రోజుల్లో మనకి ఏఐ ఫిల్టర్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో ఫిల్టర్స్ యూజ్ చేసుకొని కూడా మనం ఫోటోస్ మీద ఆ కైండ్ ఆఫ్ లైట్ ఎఫెక్ట్స్‌ని అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక సెన్సార్స్ చూస్తే టోటల్ సెన్సార్స్ మీకు 19 సెన్సార్స్ అయితే ఉన్నాయి. కావాల్సిన మెయిన్ సెన్సార్స్ ఎన్ని ఉన్నాయి వాటిని అయితే స్కిప్ చేయలేదు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ మీకు ఆండ్రాయిడ్ 14తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. వీళ్ళు చెప్పేది 1 ఇయర్ అంటే ఒక సాఫ్ట్‌వేర్ అప్డేట్ అయితే ప్రామిస్ చేశారు. అది ఎప్పుడు ఇస్తారనేది తెలీదు. సో లావా అప్డేట్స్ పట్టించుకోకపోవడమే మంచిదనమాట. వస్తే రావచ్చు లేకపోతే లేదు. ఇక కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంది. కాల్ రికార్డ్ చేస్తున్న విషయం అవతల వాళ్ళకైతే తెలియదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. వైఫై కాలింగ్ ఉంది. బ్లూటూత్ 5.3తో వస్తుంది. జీపీఎస్ సపోర్ట్ ఉంది. అలాగే ఎఫ్ఎం రేడియో ప్రొవైడ్ చేస్తున్నారు. ఐఆర్ బ్లాస్ట్, ఎన్ఎఫ్సి లాంటివి అయితే ఉండవు. ఇక హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు. సో మీరు అది కీబోర్డ్ చేస్తున్నప్పుడు అలాగే ఫింగర్ ప్రింట్ దగ్గర కూడా మీకు లైట్‌గా హ్యాప్టిక్ అయితే తెలుస్తుంది. ఇక ఓవరాల్‌గా చెప్పాలనుకుంటే సో అండర్ 10,000లో మీరు బడ్జెట్‌లో ఉన్నారు. అక్కడ మీకు ఒక మంచి ఇండియన్ బ్రాండ్ కావాలి అనుకుంటే మాత్రం సో ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఆ ప్రైస్‌లో చూసుకుంటే మనకి ఫుల్ హెచ్‌డీ అయితే ఎవరు ఇవ్వట్లేదు. బట్ వీళ్ళు ఇచ్చుంటే ఇంకా బాగుంది అనిపించింది అనమాట డిస్ప్లేలో. ఇక మిగిలిన విషయాల్లో చూస్తే అంటే జీరో కూడా బాగుంది. గేమ్స్ ఆడడానికి కూడా కన్వీనియంట్‌గా ఉంది. అలాగే ఫోటోస్ తీసుకోవడానికి వీళ్ళు వైబ్ లైట్ అని చెప్పేసి ఒక కొత్త లైట్‌ని అయితే అటాచ్ చేశారు. సో బావుంది. పర్వాలేదు. మీకు రూ. 10,000 ఫోన్ లాగా కూడా అయితే అనిపించదు. అలాగే ఇండియన్ బ్రాండ్ కూడా కాబట్టి సో లుక్ అయితే వేయొచ్చు. మీ బడ్జెట్ అండర్ 10,000లో గనక ఉన్నట్టయితే. సో మీకెలా అనిపించింది ఈ మొబైల్ అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.